ఇప్పుడు టారోస్ రీడింగ్ చేస్తున్నాను. మీ మనసులో ఉన్న వ్యక్తి ఒకసారి 3 సార్లు మీరు తలుచుకోండి తన పేరుని. మీరు తన రూపం ఏదైతే ఉంటుందో ఒకసారి కళ్ళు మూసుకొని రిజిగ్నేట్ చేసుకోండి, అంటే గుర్తు చేసుకోండి. ఓకేనా? రైట్, తలుచుకుంటున్నారా? ఓకే. ఓ వావ్, ఫస్ట్ కళ్యాణం వచ్చిందండి. వెరీ 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 హ్యాపీ. మీకంటే మీ జ్యోతిక అక్కనే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకేనా? ఓ మై గాడ్, మార్నింగ్ వచ్చిందే వస్తున్నాడు, మన డిఎం గారు వస్తున్నారు. ఇంతకుముందు మిమ్మల్ని చాలా తక్కువ చూసిన వ్యక్తి మీ గొప్పతనం తెలిసి మీ గొప్పతనం 10 మందిలో చాటడానికి వస్తున్నాడు. ఎందుకంటే చూడండి, మీరు ప్రపంచమంతా మీరే, అందమైన సుందరి, ప్రపంచ సుందరి, అందమైన సుందరి. ఓకేనా? చాలా చాలా బాగా వస్తున్నాయి కార్డ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అబ్బా, ఇది నాకు అస్సలు ఇష్టం లేని కార్డ్. ఎందుకంటే డిఎం రాత్రి మన కోసం ఏడుస్తూ పడుకోవడం నాకు అస్సలు నచ్చదు. ఈ కార్డ్ అంటే చాలా బాధపడతాను నేను. ఎస్, చూడండి, రాత్రి అంతా మీకోసము ఏడ్చి డిఎం ఎట్లా అంటే ఇది ఇద్దరికి అవుతుందండి. మనకు మార్నింగ్ జరిగింది కదా, అందరూ నాకు మెసేజ్ ఎలా పెట్టారో నేను షేరింగ్ చేసుకున్నాను మీతోని. ఓకేనా? షేర్ చేశాను కదా. ఇప్పుడు సేమ్ నిజంగా రాత్రి అంతా మీకోసం ఏడ్చారు. పొద్దున కూడా ఆయన మీకు ఎప్పటి వరకు అంటే ఒక 12:30 వరకు అయితే మీరు కంటిన్యూగా ఏడ్చి ఉండొచ్చు అండి. 12:30, 1 o'clock వరకు అయితే ఏడ్చి ఉండొచ్చు. ఎందుకంటే డే అండ్ నైట్ కూడా వచ్చింది ఇందులో. నైట్ మొత్తం అయిపోయింది, మరి డే కూడా అంటే మరి 12:30 దాకా అయితే అవుతుంది కదా, అందుకని. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఎస్, మన అందమైన మగమహారాజు మగధీరుడు వస్తున్నాడు. మొత్తం ప్రేమ, కప్పు నిండా ప్రేమతో వస్తున్నారు. ఓకేనా? ఇదిగోండి, క్వీన్ ఆఫ్ వర్డ్స్. ఎంతకంటే మన మగమహారాణి ఎప్పుడు క్వీనే కదా. ఆమె చాలా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆమె కోసం వస్తున్నారు. చూడండి, మీకోసం యుద్ధాన్నే గెలిచి వస్తున్నాడు ఆయన. ఓకేనా? డోంట్ వరీ. ఎవరైతే ఉన్నారో పేరు తీసుకోవద్దన్నారో అది వాళ్ళ కోసం కూడా వస్తుంది అనుకుంటా. యుద్ధమే చేసి వస్తున్నారు. మీకోసం ఇంతకుముందు మీరు చేసుకున్న అంటే మెసేజ్లు కానివ్వండి, మీరు తీసుకున్న ఫోటోలు కానివ్వండి, అన్నీ తను రోజు నైట్ చూసుకుంటున్నారనమాట. ఇదిగోండి, ఇంతకుముందు తన పరిస్థితి ఇలా ఉండింది, కాకపోతే ఇప్పుడు ఎలాగైనా రావాలి, ఇంకా రాకపోతే కుదరదు అన్నట్టుగా తను మీ దగ్గరికి వస్తున్నారు. యూ నీడ్ నాట్ టు వరీ, ఈజ్ కమింగ్. చూడండి, కమింగ్ అంటే నిజంగా వస్తున్నాడు. పాత సినిమాలో నాకు కృష్ణ గారే గుర్తొచ్చారు. నాకు ఈ బొమ్మను చూడంగానే ఎందుకో నాకు కృష్ణనే అనిపిస్తుంది. ఇక్కడ ఎవరెవరు కృష్ణ ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం నాకు చెప్తారా? ఎందుకంటే మహేష్ బాబు అంటే యాజ్ యూజువల్గా అందరికీ ఇష్టమే, నా ఫేవరెట్ యాక్టర్ కూడా. మీకు కూడా చాలామంది ఉండొచ్చు. వాళ్ళ ఫాదర్ అంతకంటే చాలా అందంగా ఉండేవారు కదా. ఈ బొమ్మను చూడగానే నాకు సూపర్ స్టార్ కృష్ణ గారే కనబడతారు. ఇది వచ్చేసి తులారాశి వాళ్ళకు వస్తుందండి. ఓకేనా? అండ్ ఇదిగోండి, ప్రపంచమంతా మీరే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వృషభం వచ్చేసింది. కంఫర్ట్, స్టెబిలిటీ, లవ్. మీతో ఉంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి. తన హోమ్లో ఉన్నట్టుగా, అంటే ఒకసారి మిమ్మల్ని చూసారనుకోండి, తన ఇంటికి వచ్చేసినట్టుగా, తను ఎన్నో జన్మల నుంచి ఏదో నేను పోగొట్టుకున్నది నాకు దొరికింది అన్నట్టుగా తన ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఈయన చాలా. ఎందుకంటే విపరీతమైన అన్కండిషనల్ లవ్ కదా ఇది అంటే. అందుకని మీతోని ఉన్నప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా చాలా. ఇది వచ్చేసి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. అవును, కొన్ని అడ్డంకులు ఉన్నాయి, మళ్ళీ మీరు కలిసినప్పుడు కూడా అడ్డంకులు ఉన్నాయి, కానీ ఆయన రెడీ ఉన్నాడండి, ఫైటింగ్ చేయడానికి రెడీ ఉన్నాడు. నీడ్ నాట్ వరీ, ఎందుకంటే ఆల్రెడీ ఫైటింగ్ అయిపోయింది. మీ దగ్గర చేసుకున్న అంటే ఎట్లా అంటే మీరు తను కలిసినప్పుడు ఏదో ఒక 2 మాటలు అనుకున్నట్టున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారనమాట ఆయన. అరే, నేను మళ్ళీ వెళ్ళి తనతో మాట్లాడాలనుకుంటే తను ఏమనుకుంటుందో ఏమో అనే దాంట్లో కొంచెము సతమతం అవుతున్నారు. కాకపోతే మీ దగ్గర రావాలని గట్టిగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా వదలలేకుండా మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే
ప్రశాంతత అంటే ప్రశాంతత ఫీల్ అవుతారు ఆయన. ఓకేనా? ఇదిగోండి మళ్ళీ మనకి ఇది వస్తున్నాడని అసలు నేను పక్కనే పెట్టేయాలి. ఇది దీని పక్కన పెట్టేసేయాలి. చూడండి వస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన వస్తున్నాడు. ఆయన ఎక్కడికి పోడు. ఎందుకంటే మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆల్మోస్ట్ వచ్చేసిండు. ఆయన మదిలో ఉన్నది ఏంటంటే మీతో పెళ్లి చేసుకోవాలని, మిమ్మల్ని పెళ్లి చేసుకొని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని ఆయన ఉద్దేశం. ఇంకేం లేదాడ. వేరే నెక్స్ట్ ఫ్రెండ్షిప్ కొంచెం మాట్లాడదామా, లాగుదామా, ఇంకొన్ని రోజుల ఆగిపోదామా, అవన్నీ ఏం లేవు. డైరెక్ట్ ఈసారి వచ్చిండ్రంటే మెల్ల మంచి ప్రపోజ్ చేసేస్తారు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, నువ్వేమనుకుంటున్నావు, అప్పుడు మీరే ఆలోచించి చెప్పాలి కరెక్ట్గా. ఓకేనా? ఓకే. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి మంచి గార్డెనింగ్, చాలా పాటలు పాడేటట్టుగా ఉన్నారండి. ఎవరో చాలా పాటలు పాడేటట్టున్నారు. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు ఏంటంటే పాటలు బాగా ఇష్టపడతారండి. చాలా ఇష్టపడతారు పాటలు అంటే, దాని డౌటే లేదు. ప్రతి ఒక్కరు, నాకైతే పాటలు లేనిది నేను ఉండలేను. పాటలు వింటూనే బండి నడిపిస్తా, పాటలు వింటూనే వంట చేస్తా, పాటలు వింటూనే పడుకుంటా. అబద్ధం చెప్పను నేను, మీకు తెలుసు కదా. ఉన్నది ఉన్నట్టు చెప్తా. డివైన్ ఫెమిని ఎప్పుడు అబద్ధాలు ఆడదు. ఉన్నది ఉన్నట్టు చెప్తా. ఇదిగోండి ఎవరో చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు. చాలా అందంతో పాటు మంచి పాటలు అంటే చాలా ఆసక్తి. అసలు డివైన్ మెస్కులిన్ ఏంటంటే, డివైన్ ఫెమినీకి అన్ని కళలు వచ్చి ఉంటాయి. ఇది రాదు అనే మాటే రాదు. మంచిగా వంటలో కానివ్వండి నంబర్ 1 ఉంటుంది, మంచి డ్రైవింగ్ చేస్తుంది, మంచి పిల్లల్ని చూసుకుంటుంది, అన్నీ అంటే అన్నీ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది తనకి అన్నీ తెలిసి ఉంటుంది. అయినా కానీ ఆమె ఏం తెలియనట్టుగా మొత్తం గ్రౌండ్ లెవెల్కి ఉంటుంది అనమాట ఆమె. సో తనైతే మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అసలు ఫస్ట్ కార్డే చాలా మంచి కార్డు వచ్చింది. మీతోని కళ్యాణం చేసుకోవాలి అనేది ఒకటే తత్వం, ఇంకో వేరే ఆలోచన లేదు ఆయనకి. ఓకేనా? ఆయనకంటే ఆయనకి ఇద్దరికి రిజిగ్నేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకేంటంటే మొత్తం అన్ని రాసులు వచ్చేసాయండి. మేషం, వృషభం, మిథునము, కర్కటము, కన్య, సింహము, అన్ని రాసులు వచ్చేసాయి. అన్ని రాసులు. ఇదైతే లియో వాళ్ళకి వస్తుందండి, సింహరాశి వాళ్ళకి. ఓకేనా? వృచ్చికం కూడా వచ్చింది. వాళ్ళన్నీ 12 రాసులు వచ్చేసినాయి మొత్తం అన్నీ. 12 అంటే 12. సింహం అయితే చాలా ఉందండి. సింహం రాశి వాళ్ళది సింహరాశి వాళ్ళకి చాలా రిజిగ్నేట్ అవుతుంది. ఇది ఇవాళ వచ్చింది. ఓకేనా? మేషం అండ్ సింహరాశి, కన్యరాశి 3 రాశుల వాళ్ళకి ఇది చాలా రిజిగ్నేట్ అవుతుంది. ఓకేనా? ఎవరైనా ఉంటే కనుక డిఎం అయినా డిఎఫ్ అయినా ప్లీజ్ దయచేసి మీరు, నేను ఒకటే మిమ్మల్ని అడుగుతాను ఏంటంటే, మీరు మూగజీవాలకి ఫుడ్ పెట్టండి, చెట్లకి నీళ్లు పోయండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి చూడండి. 24 గంటలు హ్యాపీగా మనం ఉండలేము, చాలా కష్టమవుతుంది. నాకు కూడా తెలుసు ఆ విషయం. పొద్దున్నే కదా ఏడ్చినాము, మళ్ళీ ఇట్లా హ్యాపీగా ఉండాలక్క అని అంటారా? ఉండాలి మరి. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో దిగిన వాళ్ళకి ఊపిలో రోజుకి కాలు లోపలికి పోతుంది, కానీ బయటికి దిగడానికి మనకు సాధ్యం కాదు. సాధ్యం అయ్యేది ఒకటే, ఆ పరమేశ్వరుడిని మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మండి. మనస్ఫూర్తిగా, అది హిందూ అయినా, ముస్లిం అయినా, ఏ జాతి అయినా పర్లేదు, క్రిస్టియన్ అయినా పర్లేదు. నాకు మెసేజ్లు పెడతారు, అక్క నాకు కూడా శివుడు కనబడుతాడు. అందుకే కనబడుతారు మరి. ఈ జర్నీకి ఆయననే ప్రథమ కార్యకుడు, ఆయననే మూలాధారుడు. మీరు మనస్ఫూర్తిగా భగవంతుడి మీద భారం వేసి మీరు మంచి ఇన్నర్ వర్క్ చేయండి. ఇన్నర్ వర్క్ తెలియకపోతే నాకు కాల్ చేయండి, నేను నంబర్ పెడుతున్నా. నాకు పెద్ద వీడియో ఒకటేసారి నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను కాబట్టి ఇది మీకు పార్ట్ 1, పార్ట్ 2 ఏదైతే టారోస్ ఉందో పార్ట్ 2గా మీకు పెడుతున్నానో. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డిఎఫ్ అవేకెన్ అయినప్పుడు, రీయూనియన్ అనేటప్పుడు మీకు ఏమేమి సిమ్టమ్స్ అవుతాయి, ఏమేమి మార్పులు వస్తాయి ఏంటి అనేది, ఫుడ్ అయినా, బాడీ అయినా, జుట్టు అయినా, ఏదైనా సరే అన్నిటి కరెక్ట్గా నేను ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా. సెకండ్ వీడియో ఇది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ వీలైనంత వరకు మీరు ఇన్నర్ వర్క్ చేసి మీరు భగవంతుడికి దగ్గర అవుతారని మీకు చెప్పాను కదా. మీరు వీలైనంత వరకు హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉండి మీరు మూగజీవాలకి ఫుడ్ పెట్టండి. ఓకేనా? చెట్లకి నీళ్ళు పోయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, వాళ్ళందరికీ కోటాను కోటి
మీకు వందనాలు. చాలా 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 థ్యాంక్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్. అండ్ కొత్త వారు పావని వారు కూడా నాకు మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అమ్మ చెల్లెమ్మ. మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. నా సబ్స్క్రైబర్స్ అందరూ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ప్రతిరోజు దేవుడికి బాగా మొక్కుతానబ్బా. ఎందుకంటే ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి గట్స్ ఎక్కువ ఉంటేనే భగవంతుడు మనని ఈ జర్నీలో దింపుతాడు కాబట్టి. ప్రతిరోజు మన కాళ్ళు లోపలికే పోతుంది కానీ బయటికి తీద్దామంటే చేత కాదు. అది అది సాధ్యమయ్యేది ఒక్క శివయ్యకి మాత్రమే. దయచేసి ఆయనకి మీరు పూజ చేసుకోండి, ఆయనకు దగ్గర అవ్వండి. మీ జర్నీలో ప్రతి ఒక్క డిఎంని చేరుకోండి, డిఎఫ్ని చేరుకోవాలి. అదే కదా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు దయచేసి ప్రసాదిస్తే నేను కూడా పొందుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.